అక్కినేని అభిమానులకైతే 'శివ' మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొందనమాట. అసలు ఎక్స్ట్రార్డినరీ లెవెల్‌లో మంచి కలెక్షన్స్‌తో రిలీజ్ కూడా ఇలాంటి కలెక్షన్స్ వస్తాయా అన్న తగ్గ స్థాయిలో దానికి మించిన స్థాయిలో అయితే 'శివ' మూవీ రిలీజ్ అయింది. అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఆడియన్స్‌ని కట్టిపడేసిందనమాట. అప్పట్లో కల్ట్ మూవీ తెలుగు చలనచిత్రం గర్వతగ్గ సినిమా ఏదైనా ఉందంటే అది 'శివ' మూవీ అని చెప్పుకోవాలి. లెజెండరీ డైరెక్టర్ ఆర్జీవి గారు క్రియేట్ చేసిన ఒక కల్ట్ మూవీ అనమాట. మామూలుగా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఇప్పటికి కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ అయితే రీఓపెనింగ్ అయింది అనమాట. ఫస్ట్ డేనే 1,40,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. సెకండ్ రోజు 1,20,00,000 కలెక్షన్ ని గ్రాస్ చేసింది. తర్వాత మూడో రోజు ₹1,00,00,000 కలెక్షన్ అయితే గ్రాస్ చేసింది అనమాట. ఇక 4వ రోజులోకి వచ్చేసే ముందు చాలా సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు అన్నిటిని కూడా క్రాస్ చేసుకుంటూ 'శివ' మూవీ అయితే దూసుకెళ్ళిపోతుంది అనమాట. అక్కినేని అభిమానులకు ఇది ఒక పండగ, ఒక ఫెస్టివల్ లాగా క్రియేట్ అయిపోయింది. చాలా మంది 2 times 4 times చూసిన కూడా నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేశారనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రీ రిలీజ్ మూవీ కూడా ఇన్ని టైమ్స్ వెళ్ళి చూస్తారా, ఎందుకంటే అది ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది కదా, ఎందుకంటే అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్ళామన్నా అని చాలా మంది చెప్పారనమాట. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఈజ్ బెస్ట్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఫోన్ లో చూసిన, ల్యాప్టాప్ లో చూసిన అంత ఎక్స్పీరియన్స్ అయితే థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందలేము. ఆ సౌండ్స్ కానీ ఏమైనా కానీ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మనం అస్సలు పొందలేము అనమాట. అందుకని థియేటర్కి వెళ్ళి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అండ్ ఇక్కడ రిలీజ్ అయిన సినిమాలు 'గబ్బర్ సింగ్' అండ్ చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి కదా, వాటిని కూడా గ్రాస్ చేసింది అనమాట. ఈ 'శివ' మూవీ అయితే ఇప్పటికీ 4వ రోజు వచ్చేసి 63 లక్షలు అయితే గ్రాస్ అయితే దాటింది అనమాట. 4వ రోజు వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి. నాకు తెలిసి ఈ వారం వీకెండ్ మొత్తం కూడా ఉండిద్దని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది 'శివ' మూవీ. ఎందుకంటే రియలిస్టిక్ సౌండ్స్ అయితే యూజ్ చేశారనమాట. పంచ్ సౌండ్ కానీ అండ్ ఏదైనా ఎనీవే పంచ్ సౌండ్ దగ్గర మన ఫైటింగ్ సీన్స్ ఉంటాయి కదా, పంచ్ సౌండ్ అక్కడి నుంచి కూడా ప్రతిదీ కూడా రియలిస్టిక్ గా ఆర్జీవి గారు అయితే క్రియేట్ చేశారనమాట. అక్కినేని గారి ఫ్యాన్స్ కి అయితే ఒక కల్ట్ మూవీ లాగా మన ఆర్జీవి, లెజెండరీ డైరెక్టర్ ఆర్జీవి గారు అయితే క్రియేట్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే అది ఆయన చరిత్రలో ఈ యొక్క 'శివ' మూవీ అని చెప్పాలన్నమాట. తెలుగు చలనచిత్ర సినిమా పరిశ్రమ ఈ మూవీ గర్వ తగ్గేలాగా అయితే క్రియేట్ చేశారనమాట ఆర్జీవి గారు. నాకైతే చాలా బాగా నచ్చిందన్నమాట. ఇక ఓవర్సీస్ లోకి వెళ్ళినట్లయితే $5.6 అంటే $5.6 కోట్ల అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఓవరాల్ గా వరల్డ్ వైల్డ్ గా అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీ ఏదైనా ఉందంటే అది 'శివ' మూవీ అని చెప్పాలన్నమాట. ఇకపోతే 'అఖండ 2' ప్రీ బుకింగ్ కలెక్షన్స్ కూడా గ్రాస్ చేసింది ఓజీ మూవీ. అదేంటి అది రిలీజ్ అంటే నేను ఓన్లీ ప్రీ బుకింగ్ చెప్తాను అంటే రిలీజ్ అయ్యాక దీనికి డిఫరెన్స్ ఉండదు. చాలా అఖండ వేరే లెవెల్లో ఉంటుంది. అది ఓకే, జస్ట్ నేను ప్రీ బుకింగ్ టికెట్స్ ఉంటాయి వాటికి సంబంధించిన కంపారిజన్ అయితే చేస్తాను అనమాట. మీరు ఎక్కువ ఊహించుకోకండి. బాలయ్య గారు ఫ్యాన్స్ ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి. ఇకపోతే మొత్తానికి వరల్డ్ వైల్డ్ గా ఈ రోజుకి కలిపి 4 days కలిపి $5.75 కోట్ల అయితే కలెక్ట్ చేసింది అనమాట. మామూలుగా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ 4 days కలెక్షన్స్ వీడియో రిపోర్ట్. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అక్కినేని అభిమానులు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.